హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్ ఆన్లైన్ క్లాసెస్. సో మనం ఇంతకుముందు క్లాస్లో తెలంగాణ రాష్ట్ర విస్తరణ గురించి సంబంధించిన టాపిక్ని, అంటే ఉనికికి సంబంధించిన అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో చాప్టర్గా తెలంగాణ రాష్ట్ర నైసర్గిక స్వరూపములు. రైట్, నైసర్గికం అంటే ల్యాండ్ అంటే భూమి, స్వరూపాలంటే ఆకారములు అంటే భూ ఉపరితలంపై ఉన్న ఆకారములు, భూ ఉపరితలంపై ఉన్నటువంటి ప్రధానమైన ఆకారాల గురించి తెలియజేసేదే నైసర్గిక స్వరూపం. రైట్, భూ ఉపరితలం పైన ప్రధానంగా 4 భూస్వరూపాలు ఉంటాయి. అందులో పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానములు. అయితే ఈ 4 భూస్వరూపాలు భారతదేశ ఉపరితలం పైన వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా 3 రకాల భూస్వరూపాలు మాత్రమే మనకు కనబడతాయి. ఆ 3 రకాల భూస్వరూపాల్లో ఒకటి కొండలు లేదా గుట్టలు, రెండో తీసుకుంటే పీఠభూములు, మూడోది మైదానాలు. ఓకే, ఆ 3 భూస్వరూపాలు ఇవి భారతదేశ ఉపరితలంలో ప్రధానంగా 4 భూస్వరూపాలు. అదేవిధంగా తెలంగాణ ఉపరితలంలో ప్రధానంగా 3 రకాలైనటువంటి భూస్వరూపాలను మాత్రమే మనం చూస్తాం, అంటే కనబడుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో పర్వతాలు, హిమాలయ పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, వింధ్య సత్పురా పర్వతాలు మనకు ప్రధానంగా 4వ భాగంగా ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా 3 భూస్వరూపాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆ 3 భూస్వరూపాల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే ఇది సముద్ర మట్టం నుంచి ఖండ ఉపరితల ప్రాంతంలో ప్రధానంగా 3 భూస్వరూపాలు మాత్రమే ఉంటాయి. ఒకటి కొండలు, రెండోది పీఠభూములు, మూడోది మైదానాలు. 1, 2, 3 భూస్వరూపాలు. రైట్, ఆ 3 భూస్వరూపాల్లో మొదటిది కొండలు అంటే హిల్స్, రెండోది పీఠభూములు, మూడో తీసుకుంటే మైదానములు అంటే ప్రధానంగా మైదానాలని ప్లేన్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో. పీఠభూములు అంటే ప్లాట్యూలు, కొండలు. రైట్, ఇక చూడండి, ఇక్కడ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉపరితలంపై సముద్ర మట్టం నుంచి 3 రకాల భూస్వరూపాలు మాత్రమే మనం చూస్తాం. ఆ భూస్వరూపాల్లో మనకు కొండల యొక్క ఎత్తు, సరాసరి కొండల యొక్క ఎత్తు 900 మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటాయి. తక్కువ ఎత్తు. చూడండి, ఇక్కడ పర్వతాలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని పర్వతాలంటే, 900 మీటర్ల కన్నా తక్కువ ఎత్తుంటే వాటిని కొండలుగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా పీఠభూములు సముద్ర మట్టం నుంచి ఇవి ప్రధానంగా సరాసరి ఎత్తు 300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. చూడండి, ఇక్కడ 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుని కలిగి ఉంటాయి. ఓకే, సముద్ర మట్టం నుంచి పీఠభూముల యొక్క ఎత్తు 300 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉంటాయి. వీటి అంతర్నిర్మాణంలో మనకు ప్రధానంగా వివిధ రకాలైనటువంటి రాతి పొరల చేత ఈ పీఠభూములు అంతర్నిర్మాణము ఏర్పడి ఉంటుంది. అంటే కొండలు, పర్వతాల్లో అన్ని రకాల అవశేషాలు ఉంటాయి. ఓన్లీ పీఠభూమి అంతర్భాగంలో ఎక్కువ భాగం, అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఈజ్ రాక్ ఏరియా. అంటే ఇవి రాతి పొరలు అంటారు. రాతి పొరల చేత పీఠభూముల ప్రాంతం నిర్మితమై ఉంటుంది. ఈ రాతి పొరల మధ్యన అక్కడక్కడ మనకు ప్రధానంగా ఖనిజాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ రాతి పొరల మధ్యన వీటి అంతర్నిర్మాణంలో వివిధ రకాలైనటువంటి ఖనిజములు ఉంటాయి. అంటే ప్రపంచంలో
దాదాపుగా ప్రతి పీఠభూమి కూడా వివిధ రాతి పొరల మధ్యన వివిధ రకాలైనటువంటి ఖనిజ నిల్వలు అత్యధికంగా ఉంటాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ పీఠభూమి ఉపరితల ప్రాంతము అక్కడక్కడ ఎత్తు పల్లాలను కలిగి ఉంటుంది. ఈ ఎత్తు పల్లాలున్న ప్రాంతంలోకి వర్షపు నీరు చేరి అక్కడ మనకు చెరువులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే పీఠభూములో ప్రధానంగా దేనికి పుట్టినీళ్ళు అంటే చెరువులకు పుట్టినీళ్ళుగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఇటు భారతదేశము, తెలంగాణ, ఏ రాష్ట్రంలోనైనా పీఠభూమి ప్రాంతం ఉందంటే అక్కడ ఎక్కువగా చెరువుల చేత నిర్మితమై ఉంటుంది. అంతర్నిర్మాణము వివిధ రకాల ఖనిజాలు అంటే బొగ్గు, ఇనుము, కాపర్, అల్యూమినియం వంటి ఖనిజాల చేత అంతర్నిర్మాణంలో రాతి పొరల మధ్య ఈ ఖనిజాలు అధికంగా ఉంటాయి. రైట్, ఇక మూడో తీసుకుంటే మైదానాలు. మైదానాలు మనకు ప్రధానంగా వీటి యొక్క ఎత్తు సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల కన్నా తక్కువ ఎత్తుని కలిగి ఉంటాయి. తక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. రైట్, ఇది అంటే మైదాన అంతర్నిర్మాణము మనకు ప్రధానంగా వేటి చేత నిర్మితమై ఉంటుందనే విషయాన్ని తీసుకుంటే అంతర్నిర్మాణంలో ఎక్కువగా గ్రైండ్ సాయిల్, చూర్ణం లాంటి మట్టి, చూర్ణం లాంటి నేల చేత ఇది నిర్మితమై ఉంటుంది. రైట్, మైదాన ప్రాంతము ఎక్కువగా వ్యవసాయ పంటలు పండించేందుకు అనుకూలంగా ఉంటే ఎక్కువగా పీఠభూమి ప్రాంతము వివిధ రకాలైనటువంటి ఖనిజాలు, పారిశ్రామిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. పర్వతాలు, పీఠభూములు ఎక్కువగా తోట పంటలు అంటే తోట పంటలు, ఉద్యానవన పంటలు పండించేందుకు కొండలు, గుట్టలు మనకు అనుకూలంగా ఉంటే పీఠభూమి ప్రాంతం ఎక్కువగా చెరువులకు, ఎక్కువగా వివిధ రకాల ఖనిజ నిల్వలకు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి విలువైన రాతి పొరలు అత్యధికంగా ఉంటాయి. ఇది మనకు తెలంగాణ నైసర్గిక స్వరూపం. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం యొక్క వివిధ ఆకారాలు. ఓకే, రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ తెలంగాణ ప్రాంత నిర్మాణము మరియు వాటి యొక్క స్వరూపాన్ని బట్టి అంటే తెలంగాణ ప్రాంత నిర్మాణము. తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. దక్కన్ పీఠభూమి అంతర్భాగంలో ఉన్నటువంటి నిర్మాణము మరియు ఉపరితల ప్రాంతంలో ఉన్నటువంటి వాటి యొక్క స్వరూపాలు. నిర్మాణము అంటే అంతర్నిర్మాణము. అదేవిధంగా స్వరూపాలంటే భూ ఉపరితలంపై ఉన్నటువంటి 3 భూస్వరూపాలు. ఏవి? కొండలు లేదా గుట్టలు, పీఠభూములు, మైదానాలు. అంటే అంతర్నిర్మాణము, బాహ్య నిర్మాణాల గురించి మనకు ఈ కంటెంట్లో మనకు ప్రధాన అంశంగా ఉంటుంది. రైట్, తెలంగాణ రాష్ట్రాన్ని వాటి యొక్క నిర్మాణము, స్వరూపాన్ని బట్టి 3 ప్రాంతాలుగా విభజించారు. దేని ఆధారంగా? ఆ తెలంగాణ అంతర్నిర్మాణము మరియు ఉపరితలంపై ఉన్నటువంటి భూస్వరూపాలని ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించారు. 1వ భాగం తెలంగాణ పీఠభూమి, 2వది గోదావరి పరివాహక ప్రాంతం, ఇంగ్లీష్లో బేసిన్ అంటారు, పరివాహక ప్రాంతము. రైట్, 3వది కృష్ణా పర్వత పాద ప్రాంతము. చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణ జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర తెలంగాణ గుండా ఇలా గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల గుండా కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, రైట్, ఇక చూడండి ఇక్కడ తెలంగాణ పీఠభూమి మనకు ప్రధానంగా ఈ గోదావరి నది అదేవిధంగా కృష్ణా నదికి మధ్య భాగంలో ఉన్న ఈ మధ్య ప్రాంతాన్ని మనకు ప్రధానంగా ఈ మధ్య ప్రాంతాన్ని ప్రధానంగా తెలంగాణ పీఠభూమిగా పిలుస్తారు. తెలంగాణ పీఠభూమి అంటే ఇది గోదావరి పరివాహక ప్రాంత
పరివాహక ప్రాంతం, ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంగా ఈ నదుల మధ్య ఉన్న ఈ భాగాన్నే తెలంగాణ పీఠభూమి. తెలంగాణ పీఠభూమి యొక్క విస్తీర్ణం తీసుకుంటే 59,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ తెలంగాణ గుండా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఈ రెండిటి ప్రాంతాలని తీసేస్తే ఈ మధ్య ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి 59,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇది కలిగి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం 37,934 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ పరివాహక ప్రాంతం కలిగి ఉంటుంది. ఏ పరివాహక ప్రాంతం అంటే గోదావరి, చూడండి ఇక్కడ ఈ భాగాన్ని గోదావరి పరివాహక ప్రాంతం అంటారు. అదేవిధంగా కృష్ణా పర్వత పాద ప్రాంతం అంటే ఈ భాగం కృష్ణా నదికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పర్వత వ్యవస్థలు. చూడండి, ఇక్కడ కృష్ణా నది ప్రవాహము వివిధ కొండల మధ్య గుండా వాటి యొక్క ప్రవాహం ఉంటుంది కాబట్టి దీన్ని కృష్ణా పర్వత పాద ప్రాంతం అంటారు. గోదావరి పరివాహక ప్రాంతం చుట్టూ ఎలాంటి కొండలు కానీ గుట్టలు కానీ పీఠ పర్వతాలు కానీ లేవు కాబట్టి ఎక్కువగా గోదావరికి రెండు వైపులా పరివాహక ప్రాంతము అత్యధికంగా ఉంది. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతం కృష్ణానదికి రెండు వైపులా మనకు షాబాద్ కొండలు, అమ్రాబాద్ పీఠభూమి, నల్లమల కొండలు అత్యధికంగా విస్తరించి ఉండడం వలన ఈ కొండల మధ్య నుంచి కృష్ణానది ప్రవాహము మనకు ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ఈ చుట్టూ ఉన్న కొండలు గుట్టలు పీఠభూముల మధ్య గుండా కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి కృష్ణా పర్వత పాద ప్రాంతము అనే పేరుతో పిలుస్తారు. దీని యొక్క మొత్తం విస్తీర్ణము 14,240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇది కలిగి ఉంది. రైట్, ఈ మూడు అతి ప్రధానమైనటువంటి భూభాగాలుగా వీటిని పిలిచారు. రైట్, తెలంగాణ రాష్ట్ర నిర్మాణము స్వరూపాన్ని బట్టి మూడు భాగాలుగా వాటి యొక్క విస్తీర్ణాలు ఇక్కడ డయాగ్రామ్లో వాటి యొక్క ప్రత్యేకమైన ప్రాంతాలు ఇక్కడ చూడడం జరిగింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ తెలంగాణ పీఠభూమి గురించి మనం విపులంగా చూద్దాం. తెలంగాణ పీఠభూమి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల మధ్య ప్రధానంగా తెలంగాణ రాష్ట్రము మనకు పశ్చిమాన 600 మీటర్ల ఎత్తు కలిగింది. తూర్పు వైపుకు వెళ్ళే కొద్దీ వీటి యొక్క ఎత్తు తగ్గుతూ వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రం సరాసరి ఎత్తు పశ్చిమాన 600 మీటర్లు, తూర్పు వైపు వెళ్ళే కొద్దీ వాటి యొక్క ఎత్తు తగ్గుతూ 480 మీటర్ల వరకు ఈ తెలంగాణ రాష్ట్ర సరాసరి ఎత్తుని మనం ప్రధానంగా చూస్తాం. రైట్, ఇది గోదావరి పరివాహక ప్రాంతము, ఇది కృష్ణానది పరివాహక ప్రాంతము. చూడండి, ఇక్కడ ఇది కృష్ణ. ఈ మధ్య భాగంలో ఉన్న ఈ తెలంగాణ పీఠభూమి సరాసరి ఎత్తు 600 మీటర్ల నుంచి తూర్పు వైపుకు వెళ్ళే కొద్దీ 480 మీటర్లుగా దీని యొక్క ఎత్తు తగ్గుతూ వెళ్ళింది. అంటే మనకు ప్రధానంగా దక్షిణ భారతదేశం దాదాపుగా ఎక్కువ భాగం బంగాళాఖాతం వైపుకు వంగి ఉంటుంది. అలా బంగాళాఖాతం వైపుకు ఉండడం వలన ఇక్కడ దక్కన్ పీఠభూమి కూడా పూర్తి స్థాయిలో బంగాళాఖాతం వైపుకు అంటే తూర్పు వైపుకు వంగి ఉంది లేదా వాలి ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా ఎటువైపు వంగి ఉందంటే బంగాళాఖాతం వైపుకు తెలంగాణ రాష్ట్రం వంగి ఉంది. ఓకే, కాబట్టి తూర్పు వైపుకు వెళ్ళే కొద్దీ తెలంగాణ పీఠభూమి
480 మీటర్లు, అంటే దాదాపుగా బంగాళాఖాతం వైపు లేదా తూర్పు వైపుకు వంగి ఉంది, వాలి ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్. తెలంగాణ పీఠభూమి యొక్క ఎత్తు 5903 మీటర్లు అనే విషయాన్ని ఇక్కడ చూసాం. అంటే ఈ 3 రకాల విభాగాలలో విస్తీర్ణ పరంగా అతి పెద్దది తెలంగాణ పీఠభూమి. ఇది ఎటువైపు వంగి ఉందంటే తూర్పు వైపుకు మనకు ప్రధానంగా వంగి ఉంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ గోదావరి నది, ఇక్కడ భీమా నది, ఇది గోదావరి భీమా నదిల మధ్య ఈ పీఠభూమి కొంత అత్యధికంగా 760 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. ఓన్లీ ఈ ప్రాంతంలో గోదావరి మరియు భీమా నది పరివాహక ప్రాంతంలో 760 మీటర్ల ఎత్తుని ఇటు మెదక్, ఇటు హైదరాబాద్, ఇటు మేడ్చల్, ఇటు ఖమ్మం, ఈ జిల్లాలు మనకు ప్రధానంగా కొంత అత్యధిక ఎత్తుని కలిగి ఉన్నాయి. ఓకే, రైట్. మరి గోదావరి తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలో తీసుకుంటే గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ వంటి ప్రాంతాల్లో మనకు ప్రధానంగా ఈ జిల్లాలో దాదాపుగా 350 మీటర్ల ఎత్తుని కలిగి ఉంటుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రధానంగా అత్యంత ఎత్తైనటువంటి జిల్లాలుగా వేటిని పిలుస్తారంటే హైదరాబాదు రాష్ట్రము, హైదరాబాదు జిల్లా. చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఇది సరాసరి 600 మీటర్ల ఎత్తుని కలిగినటువంటి జిల్లాగా పిలుస్తూ ఉంటారు. రైట్. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో దాదాపుగా సరాసరి 600 మీటర్ల కంటే కొంత అటీటుగా ఉన్నటువంటి జిల్లా హైదరాబాద్. ఓకే, రైట్. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రం 33 జిల్లాల్లో ప్రధానంగా ఈ హైదరాబాద్ జిల్లా ప్రధానంగా 600 మీటర్లు, అంటే దాదాపు తెలంగాణ విస్తీర్ణం, హైదరాబాద్ విస్తీర్ణం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హైదరాబాద్ మొత్తం సరాసరి ఎత్తు 600 మీటర్లు, అంటే పూర్తి జిల్లా సరాసరి ఎత్తు 600 మీటర్లు. కానీ ఇక్కడ 760 మీటర్లు అనేది వివిధ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ఎత్తులో ఉంటాయి. కానీ పూర్తిగా హైదరాబాద్ అనేది 600 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది సముద్ర మట్టం నుంచి. రైట్. ఇక చూడండి, ఇక్కడ రైట్ గోదావరి కృష్ణా రివర్ల మధ్య ప్రాంతం. ఈ మధ్య ప్రాంతంలో మనకు ప్రధానంగా మిగతా 2 ప్రాంతాలతో పోల్చుకుంటే కొంత ఎక్కువ ఎత్తుని కలిగి ఉంటుంది. ఈ తెలంగాణ పీఠభూమిని, అంటే ఈ ప్రధానంగా ఈ మధ్య భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. దేని ఆధారంగా దీన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. తెలంగాణ పీఠభూమి ప్రాంతాన్ని, అంటే గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాన్ని తీసేస్తే మిగిలిన తెలంగాణ పీఠభూమి ప్రాంతాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఈ భాగాన్ని ఎగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఎగువ తెలంగాణ పీఠభూమి అంటారు. దీన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. 2 భాగాలుగా మళ్ళీ 2 భాగాలుగా చేయవచ్చు. ఎందుకంటే ఎగువ తెలంగాణ పీఠభూమి వద్ద దీని సరాసరి ఎత్తు ప్రారంభం 600 మీటర్లు, దిగువ తెలంగాణ పీఠభూమి చివరి భాగాన 480 మీటర్లు ఉంటుంది. ఈ విధంగా ఎత్తుని ఆధారంగా చేసుకుని ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ పీఠభూములుగా 2 భాగాలుగా విభజించారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జిల్లా హైదరాబాద్.
అత్యంత పల్లంలో ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి. భద్రాద్రి ఎక్కువ పల్లంగా ఉండడం వలన గోదావరి నది మరియు దాని యొక్క ఉపనదులన్నీ కూడా భద్రాద్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా తూర్పు వైపుకు పల్లం ఉండడం వలన గోదావరి, కృష్ణా నదులు, వాటి యొక్క ఉపనదులు కూడా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపుకు అనగా బంగాళాఖాతం వైపుకు ప్రవహిస్తూ ఉన్నాయి. రైట్. ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతం, ఎక్కువ ఎత్తైన జిల్లా హైదరాబాద్. సరాసరి దీని ఎత్తు 600 మీటర్లు. రైట్. సరాసరి అత్యంత పల్లంలో ఉన్న జిల్లా భద్రాద్రి. రైట్. అంటే తక్కువ ఎత్తుని కలిగి ఉన్నటువంటి జిల్లాగా దీన్ని పిలుస్తారు. రైట్. తెలంగాణ పీఠభూమి ఉపరితలంలో మనకు ప్రధానంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతము మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని తీసేస్తే మిగిలిన ప్రాంతం అంతా మనకు ప్రధానంగా తెలంగాణ పీఠభూమిలోని భాగంగానే మనకు కనబడుతుంది. తెలంగాణ పీఠభూమి ఉపరితల ప్రాంతం అక్కడక్కడ ఎత్తైన కొండలు మరియు గుట్టలు మనకు ప్రధానంగా విస్తరించబడి ఉన్నాయి. రైట్. ఆ ఎత్తైన కొండలు, గుట్టలు వివిధ జిల్లాల్లో మనకు ప్రధానంగా ఉన్నాయి. ఆ కొండల గురించి మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆదిలాబాదులో సత్మలా కొండలు, నిర్మల్ జిల్లాలో నిర్మల్ కొండలు, మహబూబా ఘాట్స్ అనే ఎత్తైన కొండలు ఉన్నాయి. అదేవిధంగా కొమరం భీంలో మనకు ప్రధానంగా అత్యంత ప్రధానమైనటువంటి సిరుపూర్ కొండలు. ఈ కొండల మధ్యన సిరుపూరు కాగితపు మిల్లుని ఏర్పాటు చేశారు. అంటే ఈ విధంగా జిల్లాల వారీగా తెలంగాణ రాష్ట్ర ఉపరితలంలో ఉన్నటువంటి వివిధ కొండలను, గుట్టల్ని మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. రైట్. ఒకటోది ఆదిలాబాద్ జిల్లాలో మనకు ప్రధానంగా సత్మలా కొండలు అంటారు. సత్మలా కొండలు పశ్చిమ కనుమల్లోని భాగము. పశ్చిమ కనుమల్ని సత్మలా కొండల్ని మరొక పేరు సహ్యాద్రి కొండలు అనే పేరుతో కూడా పిలుస్తారు. సహ్యాద్రి కొండలు అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. రైట్. ఇక రెండోది తీసుకుంటే నిర్మల్ జిల్లాలో మనకు అతి ప్రధానమైనటువంటి నిర్మల్ కొండలు, అదేవిధంగా మహబూబ్ ఘాట్స్ అనే అత్యంత ఎత్తైనటువంటి కొండలు మనకు నిర్మల్లో ఉన్నాయి. రైట్. మూడో తీసుకుంటే ఆసిఫాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానంగా సిరుపూర్ కొండలు. అదేవిధంగా నాలుగోది జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు. ఇవి అతి ప్రధానమైన కొండలు జగిత్యాల. ఈ కొండల మధ్యన జగిత్యాల జిల్లాని వ్యవసాయ జిల్లాగా పిలుస్తారు. వ్యవసాయానికి అనుకూలమైనటువంటి మైదాన ప్రాంతము జగిత్యాల జిల్లాలో రాఖీ కొండల మధ్య అత్యధికంగా ఉంది. ఐదోది పెద్దపల్లి జిల్లాలో మనకు రామగిరి కొండలు ఉన్నాయి. ఆరోది కరీంనగర్ జిల్లాలో మనకు ప్రధానంగా రాఖీ కొండలు,
గోలీ కొండలు, రాకీ కొండలు మరియు గోలీ కొండలు అనే 2 రకాల కొండలు మనకు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో విస్తరించబడి ఉన్నాయి. కరీంనగర్ని పట్టణ జిల్లాగా పిలుస్తూ ఉంటారు. రైట్. 7వది సిరిసిల్ల. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కొండలు, సిరిసిల్ల కొండలు అనే పేరుతో ఇక్కడ మరో రకమైన కొండలు ఉన్నాయి. ఇక 8వ జిల్లా జయశంకర్. జయశంకర్ జిల్లాలో మనకు ప్రధానంగా పాండవ కొండలు, పాండవ కొండలు. రైట్. 9వది ములుగు. ములుగు మరియు భద్రాద్రి జిల్లా. భద్రాద్రి జిల్లాలో ప్రధానంగా ఇక్కడ కందికల్, కందికల్ కొండలు. రైట్. ఇక 10వ తీసుకుంటే భద్రాద్రి జిల్లాలో మనకు ప్రధానంగా దూమా కొండలు మరియు పాపి కొండలు, పాపి కొండలు. రైట్. ఇవి మనకు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నాయి. రైట్. నెక్స్ట్ 11వది హైదరాబాద్. హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా రాచకొండలు, రాచకొండలు, రాచకొండలు. అదేవిధంగా 12వది ప్రధానంగా 12వది వికారాబాద్. వికారాబాదు జిల్లాలో అనంతగిరి కొండలు, అనంతగిరి కొండలు. రైట్. 13వది మనకు మెదక్ మరియు సిద్దిపేట్. మెదక్, సిద్దిపేట ఈ 2 జిల్లాల్లో మనకు ప్రధానంగా బూర్జు కొండలు, బూర్జ్ కొండలు. మరొకటి లక్ష్మీ దేవి కొండలు. రైట్. 14వది నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సిర్నాపల్లి కొండలు, సిర్నాపల్లి కొండలు అనే కొండలు ఉన్నాయి. రైట్. 15వది రంగారెడ్డి మరియు యాదాద్రి. యాదాద్రి జిల్లాలో మనకు ప్రధానంగా రాచకొండలు, రాచకొండలు. రైట్. 16వది నల్గొండ జిల్లాలో అతి ప్రధానమైనటువంటి, నల్గొండ జిల్లాలో అతి ప్రధానమైనటువంటి నంది కొండలు, నంది కొండలు. రైట్. నంది కొండలు, దేవర కొండలు, దేవర కొండలు. అదేవిధంగా నల్లమల కొండలు, నల్లమల కొండలు. రైట్. 17వది నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్. నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమల కొండలు, నల్లమల కొండలు. రైట్. అలాగే అమ్రాబాద్ కొండలు, అమ్రాబాద్ కొండలు. రైట్. షాబాద్ కొండలు. రైట్. ఇవి మనకు ప్రధానంగా వివిధ జిల్లాల్లో ఉన్న అతి ప్రధానమైనటువంటి కొండలుగా వీటిని పిలుస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ పీఠభూమి అంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల మధ్య ఉన్నటువంటి తెలంగాణ పీఠభూమి ఉపరితలము ఎక్కువగా
ఎత్తు పల్లాలను కలిగి ఉండడం వల్ల ఆ ఎత్తైన ప్రాంతాల్లో కొండలు లేదా గుట్టలు అత్యధికంగా విస్తరించబడి ఉండడం వల్ల ఆ కొండల యొక్క వివిధ రకాలైనటువంటి పేర్లు వివిధ జిల్లాల్లో ఉన్న వాటి యొక్క నిర్మాణము.